నమస్తే, వెల్కమ్ టు సరాస్ హెల్దీ హోమ్. ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ వెజ్ హరియాలి పులావ్. ఇందులో వెజిటేబుల్స్ అలాగే గ్రీన్ లీవ్స్ రెండు కలిపి వాడతాము. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్లో నేను కొత్తిమీర గురించి హెల్త్ బెనిఫిట్స్ మీకు ఈరోజు చెప్తాను. కొత్తిమీరలో మనకు ఆశ్చర్యాన్ని కలిగించే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. మెయిన్లీ విటమిన్ సి, విటమిన్ కే అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ప్రోటీన్స్, కాల్షియము, డైటరీ ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. మరి కొత్తిమీర వల్ల ఉపయోగాలు చూస్తే ఇది డైజెషన్ ప్రాపర్గా జరిగేలాగా చూస్తుంది, లివర్ ఫంక్షన్ని ప్రాపర్గా జరిగేలా చూస్తుంది, అంతేకాకుండా కాన్స్టిపేషన్ నుంచి కూడా దూరం చేస్తుంది. ఇంకా కొత్తిమీరని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది. కొత్తిమీర తీసుకోవటం వల్ల మన బాడీలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. అంటే ఇది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. జాయింట్ ఇన్ఫ్లమేషన్ వచ్చి కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది బాగా ఉపశమనం కలుగజేస్తుంది. అంతేకాకుండా ఇది మెమరీ పవర్ని పెంచుతుంది, అల్జిమర్స్ డిసీజెస్ నుంచి కూడా కాపాడుతుంది. అల్జిమర్స్ డిసీజ్ అంటే ఇంతకుముందు మన వీడియోలో ఒకసారి చెప్పుకున్నాము. ఏజ్ పెరిగే కొద్దీ మతిమరుపు అనేది సహజంగా వస్తుంది. దాన్ని ఇది చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. ఇది మనకి కంటి జబ్బుల నుంచి కూడా దూరంగా ఉంచుతుంది. అంటే కంటి కళ్ళకల్ లాంటివి వస్తూ ఉంటాయి కదా, కంజంక్టివైటిస్ అంటారు, దాన్ని కూడా దూరంగా ఉంచుతుంది. దీంట్లో ఉండే ఐరన్, కాల్షియము మన బాడీకి బోన్స్ని స్ట్రాంగ్ చేయటమే కాకుండా అనీమియాను కూడా దూరం చేస్తుంది. అంటే రక్తహీనత నుంచి కూడా కాపాడుతుంది. మరి కొత్తిమీర వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీ కూడా స్టార్ట్ చేసేద్దాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మరి ఇప్పుడు మనం గ్రీన్ పలావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న 5 బీన్స్, 1 క్యారెట్, 1 టమాటో, 1 పొటాటోని చాప్ చేసి పెట్టాను. అలాగే ఒక చిన్న పాలకూర కట్టని వేడి నీళ్ళల్లో వేసి ఒక 2 నిమిషాలు వాటర్లో ఉంచి ఆ తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ మిక్సీ జార్లో పాలకూర, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని బ్రేక్ చేసి వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క 1 అంగుళం, అలాగే 4 లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఇలాచి, జాపత్రి, కొద్దిగా సముద్రపు నాచు అంటారు అది, తర్వాత ఒక 10 జీడిపప్పు, ఒక చిన్న ముక్క జాజికాయని చాప్ చేసి వేసుకోవాలి, అంటే తురిమి వేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకొని అది వేగుతుండగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్లో పొటాటో, బీన్స్, క్యారెట్ వేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా యాడ్ చేసుకొని ఇది 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఆకుకూరల మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని వెజిటేబుల్లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు ఆకుకూర, వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా సోక్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కిలో బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ బియ్యం అంతా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత
మనం ఈ కర్రీ మిశ్రమం అంతా రైస్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 3.5 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాస్ యాడ్ చేస్తున్నాను, అంటే హాఫ్ గ్లాస్ తక్కువగా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం వాడిన ఆకుకూరలు అలాగే వెజిటేబుల్స్లో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అనేది సరిపోతుంది. బిర్యానీ రైస్కి కొంచెం వాటర్ అనేది తక్కువగా పోస్తేనే మనకి రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒకసారి కలిపి పెట్టుకొని మూత పెట్టేసుకొని రైస్ని కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మధ్యలో ఒకసారి రైస్ని మెల్లగా కదిలించాలి. ఎందుకంటే వెజిటేబుల్స్ ఆకుకూర అనేది పైకి తేలుతుంది కాబట్టి రైస్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ దీన్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే రైస్ అయితే రెడీ అయిపోయినట్లే. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రైతాతోటి అలాగే ఆనియను, లెమను, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రైస్ రెడీ అయిపోయినట్లే. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.